నన్ను యోగ్యునిగా ఎంచి సమయం ఇచ్చిన అమ్మగారికి, సిస్టర్ గారికి, అలాగే ఇప్పుడు వచ్చిన పెద్దలు, పిల్లలు, తోటి సేవకులందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. వందనాలండి. మీ పేరు కొంచెం కిందకి తీస్తే మీ పేరు క్లియర్ గా కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. నేను విశాఖపట్నంలో గత 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నానండి. నా పేరు కల్వాల జాన్ ధనరాజ్. ఒక వాక్యము చదువుకొని ఉత్తముగా ప్రార్థించి ప్రభు సహాయం కోరుదాము. యెషయా గ్రంథంలో నుండి 38:15 వచనం చదువుతారా? యెషయా గ్రంథము 38:15. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. సిస్టర్ గారు మొదటి లైన్ మిస్ అయ్యారు. మొదటి లైన్ కూడా చదవండి. 15వ వచనమేనండి. 15వ వచనం. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకున్నాను. వినండి దయచేసి. నేనేమందును, ఆయనే నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములు అన్నీ నేను మెల్లగా నడుచుకుందాను. స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన, దేవుని సహాయం కోరుతూ, పరిశుద్ధుడా గొప్ప పరలోకపు తండ్రి, నేనేమి మాట్లాడుదును, నేనేమందును, నేనేమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీవే మాట ఇచ్చి నీ దాసుని ఆయుష్యమును పొడిగించి ఈ విధముగా నీ పాద సేవ చేయుటకు నన్ను యోగ్యునిగా నిలబెట్టి వాడుకుంటున్నాను. లెక్కలేని కోటాను కోట్ల స్తుతులు 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 స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన సమర్పించుకుని వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్. నేనేమందును, ఆయనే మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. ప్రియులారా, 2024వ సంవత్సరం అంటే గత ఏడాది మే 27 హైదరాబాద్ లో ఉన్నాను. నేను పనుల నిమిత్తము, సేవ నిమిత్తము హైదరాబాద్ ఉన్నాను. ఉదయకాలమునే 5 గంటలకల్లా గూగుల్ మీట్ లింకు అనేకులు యాడ్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు. అప్పటికి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయింది. ప్రతి ఉదయము 5 గంటలకల్లా గూగుల్ మీట్ పరిశుద్ధులందరూ, ప్రియులందరూ ఒక్కొక్కరుగా కలుసుకుంటారు. ఎఫ్సిబా గారికి, మన మధ్యలో గర్బాపు పైడే గారికి, దైవజనులు ఇంకా కొద్దిమంది ఉన్నారు. ఈ విషయము బాగా తెలుసు. అయ్యగారు వందనాలండి. పైడే వందనాలండి అయ్యగారు, వందనాలండి. మీ సందేశం వినాలనే ఆశతో జాయిన్ అయ్యాను. మే 27వ తేదీన సరిగ్గా సమయం 5 గంటలైంది. ప్రార్థన ప్రారంభమైంది గూగుల్ మీట్ లింకులో.
5:10 నిమిషాలు 5 నిమిషాలు కావస్తుంది. ప్రారంభ ప్రార్థన చేస్తున్నారు. సడన్ గా నా కుడి కాలు, కుడి చేయి పార్షియల్ గా పారాలసిస్ వచ్చింది. అయ్యో, కాలు చేతులు, కుడి కాలు కుడి చేయి దగ్గరికి రావటం లేదు అని నాలో నేను అనుకుంటున్నాను. పూర్తిగా పనిచేయడం మానేశాయి. తర్వాత 8 రోజుల పాటు నోటి మాట కూడా బంద్ అయింది. నోటి మాట పూర్తిగా ఆగిపోయింది. హల్లెలూయా, యేసయ్యా, స్తుతి, ఆమేన్ అని ఏ మాట పలకలేకపోతున్నాను. నోటి మాట పూర్తిగా ఆగిపోయింది. నాకు ఇష్టమైన పేరు యేసయ్యా అని నోరారా అరవాలనుకుంటున్నాను, గట్టిగా పలకాలనుకుంటున్నాను. ఏమి మాట పెగలలేదు. కుడికాలు కుడి చేయి పనిచేయటం మానేశాయి. అయితే ఆశ్చర్యకరంగా 15 నిమిషాల తర్వాత 5:25 కల్లా నెమ్మదిగా పనిచేయటం ప్రారంభించాయి. కాలు యథాప్రకారంగా వచ్చింది, కుడి చేయి యథాప్రకారంగా పనిచేస్తుంది. అయితే నోటి మాట పూర్తిగా ఆగిపోయింది. వారం రోజులు ఈలోపు ఇంటికి వచ్చాను విశాఖపట్నం. ఎలా వచ్చానో ఒంటరిగా నాకే తెలియదు. ఎలా వచ్చానో కుటుంబంలోనికి చేరుకున్నాను. భార్య పిల్లలను చూశాను. అయితే ఏ విధంగా ప్రయాణం కొనసాగిందో నాకు తెలియదు. అప్పటికి నోటి మాట ఆగిపోయింది. కాలు చేతులు పనిచేస్తున్నప్పటికీ నోటి మాట ఆగిపోయింది. హాస్పిటల్కి వెళ్తే బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయని ఫ్యామిలీ డాక్టర్ లో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ డాక్టర్ రాజు గారని, బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయండి అని చెప్పారు. స్కానింగ్ తీయమన్నారు. స్కానింగ్ తీసి చూస్తే స్కానింగ్ రిపోర్ట్ లో 2 క్లాట్స్ ఉన్నాయని, కుడి వైపున ఎడం వైపున 2 క్లాట్స్ ఉన్నాయని, కుడి కాలు కుడి చేయి అందువల్లనే పని చేయట్లేదని. అయితే అద్భుతంగా దేవుడు అద్భుతం చేశాడు. 8 రోజుల తర్వాత మాట వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చదవబడిన లేఖన భాగము హిజ్కియా గారి అనుభవంలో నుండి యూదారాజైన హిజ్కియా మాట్లాడుతున్నాడు. నేనేమందును, ఆయనే నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకోవటానికి, తిరిగి దేవుని సేవ చేయటానికి ఆ కృప కలిగిన పరలోకపు తండ్రి, నా యేసురాజు, నా ప్రభు మరొక అవకాశం ఇచ్చాడు. అయితే 2020 సంవత్సరపు మే నెలలో కరోనా సోకినప్పుడు ప్రాణాలు పోతాయని భయపడలేదు, చనిపోతానని నేను అనుకోలేదు. నా భార్యకు వచ్చింది. ఆమె 2 కుమార్తెలను కూర్చోబెట్టుకొని నన్ను చాప మీద పడుకోబెట్టండి, అమ్మలారా, పిల్లలారా, ధైర్యంగా ఉండండి, దాడిని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను దేవుని దగ్గరికి. అలాగనొద్దు మమ్మీ, 2 చిన్న బిడ్డలు 2020 సంవత్సరంలో, అలాగనొద్దు మమ్మీ,
ఏమవదు మమ్మీ అని ఏడ్చుకుంటూ విలపిస్తున్నారు. 4 రోజులు మే నెల 4వ తేదీ కరోనా సోకి 8వ తేదీ అర్ధరాత్రి మెల్లిగా చేతులు కదులుతున్నాయి. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళలో కళ్ళు పెట్టి నా భార్య వైపు చూశాను. అప్పుడు లేచి కూర్చొని పర్వాలేదు, నాకేమీ అవ్వదు. పిల్లలు రాత్రి 2 గంటలకి అలసిపోయి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని అప్పుడే కునుకుపాటు పడుతున్నారు. పిల్లల తల మీద చేయేసి, ఏమండి నాకేం అవ్వదండి, నాకు తెలుసు నీకేం అవ్వదు అని మాట చెప్పాను. ఇమీడియట్ గా నేను స్పృహ కోల్పోతున్నాను. నాకు తెలుస్తూనే ఉంది కరోనా నాకే ఎక్కువ ఉంది. భయంకరమైన కరోనా COVID-19 అది పిశాచి వైరస్. ఎక్కడి నుండి వచ్చిందో, ఏ కిటికీలో నుండి వచ్చిందో, వాతావరణంలో ఏ తలుపులో నుండి వచ్చిందో, దూరిందో పట్టి మమ్మల్ని ఇద్దరిని భయంకరంగా పీడిస్తోంది. స్పృహ కోల్పోతున్నాను. తెల్లవారితే 9వ తేదీ, తెల్లవారితే మే నెల 9వ తేదీ స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికి 7 రోజుల తర్వాత ఒక రకంగా కోమాలోనికి వెళ్ళిపోయాను. మరణపు టంచులలోనికి వెళ్ళిపోయాను. అయితే చావను. నాకు తెలుసు నేను చావనండి యేసయ్య, నేను చావను, నేను బ్రతుకుతాను, నన్ను బ్రతికిస్తావు, నీ సేవ చేసుకుంటాను. నేను ఎరగని ప్రాంతాల్లోనికి ప్రభువు నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఉత్తర భారతదేశము అయ్యా 2 సార్లు ఉత్తర భారతదేశ యాత్ర చేశాను. ఈ ప్రాంతాలేంటి కొత్తగా ఉన్నాయి అంటున్నాను. కొత్త ప్రాంతాలు దర్శిస్తున్నాను. 7 రోజులు కోమాలోనే ఉన్నాను. 7వ దినం కళ్ళు తెరిచి చూశాను. ఎముకల గూడు మిగిలిపోయింది. స్కెల్టన్ లాగా మారిపోయాను. పిల్లలు ఓపిక చేసుకొని ఏదో ద్రవ పదార్థాలు తాగిస్తున్నారు. ఒక చుక్క లోపలికి వెళ్తుంది, ఒక చుక్క ద్రవ పదార్థాలు కారిపోతున్నాయి. అయినా పిల్లలు చాలా పరిచర్య చేశారు. మంచి తల్లులు. నాకు 2 కుమార్తెలు, చక్కని తల్లులు నన్ను బ్రతికించారు. అయితే నేను మాత్రం చావని అనుకుంటున్నాను. చస్తానని భయం లేదు. బ్రతుకుతాను, జీవిస్తాను, ఇంకా సేవ చేసుకుంటాను అని నమ్మకం. స్వప్నంలో, దర్శనంలో కూడా ప్రభువా నేను చావను 100 అంటున్నాను, 1000 సార్లు అంటున్నాను, నేను చావను అని అంటున్నాను నాలో నేనే. అయితే ఈసారి అదే మే నెల 2000 సంవత్సరం 27వ తేదీ పక్షవాతం కొట్టింది. నోటి మాట ఆగిపోయింది. బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయి. ఇక బ్రతుకుతానని నమ్మకం లేదు. ఇక పరిశుద్ధులు మీతో ఈ విధంగా మాట్లాడతానని, సాక్ష్యము వాక్యము పంచుకుంటానని నమ్మకం లేదు. అయిపోయింది అనుకున్నాను. అయిపోయింది, జీవితము ముగిసిపోయింది అనుకున్నాను. నా ప్రభు నేనేమందును, ఆయనే మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నా జీవిత సంవత్సరములన్నీ మెల్లగా నడుచుకోవడానికి ఆయన కృప చూపించిన దేవుడు. మరొక వాక్యం చదువుకుందామా? 94వ కీర్తన 17వ వచనం చదువుతారమ్మా దయచేసి. 94వ కీర్తన 17వ వచనం.
ఎవరైనా చదవండి అమ్మా. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. హల్లెలూయా. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల, నా దేవుడు నా ప్రాణము పక్షం, శీఘ్రముగా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యేసయ్య నాకు సహాయం చేయకపోతే నేనేమైపోదునో, నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయి ఉన్నానని పౌలన్న మాట జ్ఞాపకం వస్తూ ఉంది. నా జీవితంలో నెరవేరింది ప్రియులారా, నా జీవితంలో నెరవేరింది. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచిన, నా పక్షముగా నిలబడిన, నా కుడివైపు నిలబడిన యేసయ్య కరోనా వచ్చినప్పుడు భయపడలేదు. కానీ ఎప్పుడైతే నోటి మాట ఆగిపోయిందో, 15 నిమిషాలు కుడికాలు కుడి చేయి పనిచేయటం లేదో, అప్పుడు నన్ను బలపరిచిన నా ప్రభు, నన్ను బలపరిచిన, నా పక్షముగా వహించిన యెహోవా నాకు తోడయుండని ఎడల శీఘ్రముగా నశించి ఉండును. మరొక 124 మొదటి 2 వచనాలు చదువుకుందామా ప్రియులారా? 124 కీర్తన మొదటి 2 వచనాలు చదువుతారమ్మా. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు చదవండి అమ్మా. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. ఆమేన్, ఆమేన్. కరోనా వచ్చింది. ఇటీవల మరల ఉత్తర భారతదేశంలో పర్యటించాను. ఒంటరిగా ప్రయాణం చేయకూడదని డాక్టర్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఒంటరిగానే ప్రయాణం. బనారస్ పట్టణం చేరుకొని అక్కడ నుండి సహోదరుడు మదన్ కుమార్ తోడుగా బీహార్, యూపీ, నేపాల్, కొత్త ప్రాంతాలకు దేవుడు నిలబెట్టుకొని పరిచర్యలో వాడుతున్నాడు. నేను ఎరగని ప్రాంతాలకు నేను వెళ్ళొచ్చాను. అయితే మహాకుంభమేళ చివరి రోజు యాదృచ్ఛికంగా అలాగ పడింది. మహాకుంభమేళ అహ్మదాబాద్ లో, ఇలహాబాద్ లో మహాకుంభమేళ 12 రోజులు జరుగుతుంది కదా, అది చివరి రోజు. పట్నా ఉదయం చేరుకున్నాను. కిక్కిరిసి ఉంది తిరుగు ప్రయాణం చేస్తున్న వారితో యాత్రికులతో కిక్కిరిసి ఉంది. 5 లక్షల మంది, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. 10 ప్లాట్ఫామ్స్ నిండిపోయినాయి. ఏదో విధంగా కిందికి దిగడానికి ప్రయత్నం చేశాను. కలకత్తాలో బయలుదేరి పట్నా చేరుకొని పట్నా రైల్వే స్టేషన్ లో దిగేటప్పటికి ఫుల్గా నిండిపోయింది స్టేషన్ అంతా. అయితే కిక్కిరిసిన జనాలు, నాకు తెలియని ఇంకో సంగతి జరుగుతుంది. ఆ టైంలో వేరే మతస్థులు, యేసయ్య సేవకులు, తర్వాత దర్శనంలో చూశాను స్పష్టంగా కొంతమంది వాక్యంలో చదువుకున్నట్టు 94వ కీర్తన 124వ కీర్తన సహోదరి చదివినట్టు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. ప్రాణముతోనే మింగివేసి ఉందరు. అక్కడక్కడ నేను దర్శనంలో స్పష్టంగా చూశాను. కొద్ది మంది ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న
పర్యటిస్తున్నప్పుడు నేను దర్శనంలో చూశాను. ఆయా గ్రామాల్లో పసుపు బియ్యము పట్టు గీసుకుంటారు. మంత్రగాళ్ళు, తంత్రజ్ఞులు, చేతబడి చేసేవాళ్ళు. ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన యేసు సేవకుడు అని నా ప్రయాణాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారు, ఆటంకాలు కల్పిస్తున్నారు. ప్రతి ఆటంకమును నాకు తెలియకుండానే అధిగమిస్తున్నాను. వారి ఆగ్రహం అధికమైపోతుంది, తట్టుకోలేకపోతున్నారు. విజయవంతంగా యాత్ర ముగిసింది. 12 రోజులు యాత్ర ముగిసింది. 12 ప్రాంతాలు, ఉదయం సేవ, మధ్యాహ్నం సేవ, సాయంత్రం పరిచర్య ఘనముగా జరిగించుకొని మరలా బనారస్ చేరుకొని మదన్ కుమార్ గారిని ఇంటి దగ్గర దిగబెట్టి నేను విశాఖపట్నం బయలుదేరి విశాఖపట్నం చేరుకున్నాను. ఎంత ఆటంకపరిచారంటే ప్రాణాలతోనే మింగివేసి ఉందరు, లేకుండా చేయాలనుకుంటున్నారు. మంత్రాలు, తంత్రాలు, చీకటి శక్తులు, అంధకార సంబంధమైన దురాత్మలు ఆటంకపరుస్తూ అన్నీ అవలీలగా అధిగమిస్తూ సేవ ఘనముగా జరిగించిన నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఇంటికి చేరుకున్నాను. ఇంటికి చేరుకున్న తర్వాత 3వ రోజు నుండి ప్రారంభమైంది. ఏమి జరుగుతుందో, ఎందుకు బలహీనపడుతున్నానో, తీవ్రమైన ఆత్మ ఆవేశం కలిగినప్పుడు పరిచర్య చేస్తున్న దినాల్లో దేవుడు విజయోత్సవంతో వాడుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత 1 నెల రోజుల పాటు బెడ్కు పరిమితమయ్యాను, మంచానికి పరిమితమయ్యాను, పడకకు పరిమితమయ్యాను. ప్రభువా ఏం జరుగుతుంది అని ప్రార్థనలో స్పష్టంగా తేటగా గత రోజులు జరుగుతున్నటువంటి పరిస్థితులు దేవుడు చూపించాడు. ప్రియులారా, అటువంటి భయంకరమైన పరిస్థితి, అడుగడుగున చీకటి శక్తులు అడ్డుకునే పరిస్థితి. ఇటీవల 1 నెల రోజుల క్రితము ఫిబ్రవరి 27వ తేదీ కోల్కతాలో నుండి మార్చి 1వ తేదీ 2025 సంవత్సరము మార్చి 1న పట్నా చేరుకొని పట్నాలో బీహార్ రాష్ట్ర రాజధాని చేరుకొని అక్కడి నుండి యూపీ, నేపాల్, బీహార్ అనేక ప్రాంతాలు పర్యటించి మార్చి 13వ తేదీన ఇంటికి చేరుకున్నాను. మధ్యలో ఏప్రిల్, మే, జూన్ నెలలో ఉన్నాం 15వ తేదీ. అయితే ఏప్రిల్ చివరి రోజుల్లో ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి ఫోన్ వచ్చింది. సాజన్ కోషి గారు, దేవజనులు, దేవుని సేవలో ఉన్నారు. వారు చర్చికి వెళ్తూ 2030లో వెళ్తున్నారు. భయంకరమైన ఎండ, ఉదయమే 9 గంటలకి ప్రచండ బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భయంకరమైన ఎండ వేడి. అయితే 1/2 కిలోమీటర్ దూరం మాత్రం ఉంటుంది. ఎప్పుడు నడుచుకొని వెళ్ళేవారు. ఈసారి ఎందుకో బైక్ తీద్దాము అని బైక్ తీసి అమ్మగారిని కూర్చోబెట్టుకొని 2030లోనే వెళ్తున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సూర్యుడు చెలరేగిపోతున్నాడు, వేడి. చర్చికి వెళ్దామని రోడ్ ఎక్కారు. సడన్ గా ఆ ట్యూషన్ పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ తో, 3 పిల్లలు, 10th క్లాస్ పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ తో అయ్యగారికి అడ్డం వచ్చారు. బ్రేక్ వేసేటప్పటికి అమ్మగారు పడిపోయారు. ముక్కుల్లో, చెవుల్లోంచి, 2 చెవుల్లోంచి రక్తం కారుతుంది. కాలర్ బోన్ డిస్లొకేట్ అయింది. పక్కటెముకలు ఫ్రాక్చర్ అయింది. భయంకరమైన యాక్సిడెంట్. రాయ్పూర్ నుంచి ఫోన్ వచ్చింది. మధ్యప్రదేశ్లో ఉంటారు.
రాయ్పూర్ 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి అమ్మగారు స్పృహ కోల్పోయారు. నాకు వెంటనే బయలుదేరి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. తడువు బయలుదేరి వెళ్ళాను. రాయ్పూర్ చేరుకున్నాను. అమ్మగారిని హాస్పిటల్లో దర్శించాను, ప్రార్థించాను. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు. సాజన్ కోషి గారు నా ప్రయాణ ఖర్చుల నిమిత్తము ఆర్థిక సహాయం చేశారు. రానుపోను నేపాల్ వరకు వెళ్ళి క్షేమంగా వచ్చి చేరుకున్నాను. అయితే ఆర్థిక సహాయము సాజన్ కోషి గారు అందించారు. ప్రయాణము ఏర్పాటు చేసిన అయ్యగారి మీద అటాక్ జరిగింది. దురాత్మల చీకటి శక్తుల అటాక్. అది అమ్మగారి బలహీనంగా 30 సంవత్సరాలు మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో స్టాఫ్ నర్స్ గా పనిచేసిన అనుభవజ్ఞురాలు 20 స్పీడ్లోనే పడిపోయి చెవుల్లో నుంచి, ముక్కుల్లో నుంచి రక్తము, కాలర్ బోన్ డిస్లోకేట్, పక్కటెముకలు చాలా కోమాలోకి వెళ్ళిపోయారు. ఏ విధంగా ప్రయాణించారో అంబులెన్స్ పిలిపించుకొని లోకల్ హాస్పిటల్లో చూపించుకొని, సండే ఎవరు రారని, రాయ్పూర్ మంచి హాస్పిటల్ ఉందని, కేర్ హాస్పిటల్ ఉందని, రాయ్పూర్ 300 కిలోమీటర్లు ఆ రాత్రంతా ప్రయాణం చేసి అంబులెన్స్ ద్వారా ప్రయాణం చేసి ఏ విధంగా చేరుకున్నారో, ఏ విధంగా చేశారో అమ్మగారికి తెలియదు. అటువంటి అటాక్ జరిగింది. దేవుడు నాతో మాట్లాడాడు. నీ మీదికి అటాక్ వచ్చింది. సాజన్ కోషి గారు ప్రయాణ ఖర్చులు అరేంజ్ చేశారు కాబట్టి వారికి వచ్చింది. అయితే నా బిడ్డను రక్షించే ప్రమాదం లేదని 3 నెలలు హాస్పిటల్ ఉండవలసి వచ్చింది. అయితే 3వ రోజు నేను చేరుకున్నాను. 4వ రోజు ఉదయాన్నే చేరుకున్నాను. 3వ రోజు సాయంత్రానికి తిరుగు ప్రయాణమైన. 4వ రోజు విశాఖపట్నం చేరుకొని 5వ రోజు ఫోన్ వచ్చింది. అయ్యగారు, మేము డిశ్చార్జ్ అయిపోతున్నామండి. అమ్మగారికి పర్వాలేదు, కాలర్ బోన్ డిస్లోకేట్ గా ఉంది, పట్టి వేశారు, చీము కొద్దిగా పక్కటెముకల్లో నుంచి చీము కారుతుంది, పర్వాలేదన్నారు. అని అద్భుతం, ఆశ్చర్యం. 5 రోజుల్లోనే లేవనెత్తాడు. ఇప్పుడు 4 రోజుల క్రితము బెంగళూరుకు ఫ్లైట్ లో ట్రావెల్ చేశారు. వారి కుమార్తె బెంగళూరులో పనిచేస్తున్నారు. వారి కుమార్తె దగ్గరికి వెళ్ళారు అమ్మగారు. అద్భుతం, ఆశ్చర్యం. అయితే దేవుడు నా ప్రార్థన విన్నాడు. దేవుని సేవకుని, దీనుడైన దేవుని సేవకుని ప్రార్థన విన్నాడు. మరో లక్ష్య పెట్టాడు. అయ్యా, యేసయ్యా, నేను కదా యాత్ర చేశాను, సువార్త పర్యటన చేశాను. అయ్యగారికి ఎందుకో నష్టం జరిగింది. సాజన్ కోషి గారు దేవుని సేవకులు. అయ్యగారికి, అమ్మగారికి ఎందుకు నష్టం జరిగింది అని కన్నీళ్లతో విలపిస్తూ ప్రార్థన చేసి అప్పుడు అమ్మగారికి ఆరోగ్యం కలిగింది, లేవనెత్తాడు. చాలా చాలా ప్రయాసతో కూడిన పరిచర్య. ప్రతి మనుషుని కొరకు హెబ్రీ పత్రిక, సమయం అవుతుంది కదా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ప్రియులారా. నా మాటలు వినిపిస్తున్నాయమ్మా? దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన
యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ప్రతి మనిషిని కొరకు ప్రభుల వారు మరణించారు, శిలువలో ప్రాణం పెట్టారు. ఆ ప్రతి మనిషి ఎక్కడున్నా ప్రతి మనిషిని దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రతి మనుషునికి కొలొసై పత్రిక 2వ అధ్యాయము 28, 29 చదువుకుందాం ప్రియులారా. కొలొసై పత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాలు. కొలొసై పత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాలు 28, చదువుతారమ్మా? 29 లేదండి, 23 వచనాలు, 23 వరకే ఉన్నాయి. 22, 23 కొలొసై పత్రిక 22వ అధ్యాయము 22, 23 చదువుతారా? బ్రతుకుచున్నట్లుగా మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధం కొలొసై ఆగండి అమ్మా. కొలొసై పత్రిక 2వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చదువుతారా? అదే లాస్ట్ లో 22వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. ఒకసారి నేనే తీస్తున్నానండి. కొలొసై పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం. ఒకసారి ఆగండి అమ్మా, ఒకసారి ఆగండి. ఎక్కడ చదువుతున్నారో మీరు? 22వ వచనం చదువుతున్నాను అయ్య గారు. 28 మొదటి అధ్యాయము 28, 29 చదువుతారా? మొదటి అధ్యాయము 1వ అధ్యాయము కొలొసై పత్రిక. ఓకే అయ్య గారు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రీస్తుని బట్టి పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దేవజనుల పోరాటము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పి క్రీస్తునందు పూర్ణునిగా చేసి ఖండించి సువార్తను బోధించి ఆత్మపూర్ణునిగా చేసి ప్రతి మనుషునికి, యూదులకు కాదు, గ్రీసు దేశస్తులకు కాదు, సర్వలోకంలో ఉన్న సకల మనుషులందరికీ, ఎందుకంటే మనుషులందరి కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు ప్రతి మనుషుల కొరకు మన ప్రభు ప్రాణం పెట్టాడు. కొండ జాతులు, భాష రాని వారు, మనిషి అన్నవాడు ఎక్కడుంటే అక్కడ వారిని సువార్త ద్వారా సంధించి, సువార్త బోధించి, సువార్త ప్రకటించి, యేసునామం ప్రకటించి, యేసు వార్తను ప్రకటించి క్రీస్తునందు వారిని సంపూర్ణులుగా చేసి దేవుని సేవకుల పోరాటం. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల జ్ఞాపకం వస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మనందరి కొరకు పోరాటం చేశారు. సుప్రీంకోర్టులో ఇటీవల వారి కేసు హియరింగ్ వచ్చింది. హిందూ మూలాలను ప్రశ్నించారు. రిటర్న్ వారు అడ్డు తొలగించారంటున్నారు. ఏదేమైనా మిగిలిపోయి ఉన్నవారు దేవుని సేవకులము, యాజకులము, యాజక కులస్థులము, సేవక కులస్థులము. మనందరి మీద బాధ్యత ఉందండి. యాజక కులము, సేవక కులము. కులం అంటే మనకు కులం ఉన్నదా? మతం ఉన్నదా? మార్గము కదా, జీవ మార్గం కదా. యాజక కులము, యాజకులకు ఒక తెగ, యాజకులకు ఒక తెగ. సేవక కులము, సేవకులకు ఒక తెగ, గుంపు ఉన్నదండి. మనందరి బాధ్యత ఉన్నదండి. ప్రతి మనిషిని కొరకు మరణం పొందిన యేసయ్య సువార్తను ప్రకటించాలండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేద్దామండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంతటితో
వాక్యముతో కూడిన నా సాక్ష్యమును ఎదుట పెడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన. యేసయ్యా, ఈ దినుని నోట నీ మాట ఉంచి సాక్ష్యము చెప్పించినందుకు, విన్న బిడ్డలందరినీ దీవెనలు కుమరిస్తున్నందుకు యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ గాక. చక్కని సాక్ష్యాన్ని వివరించినటువంటి దైవజనులకు హృదయపూర్వక వందనాలు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇంకా బలమైన పరిచర్య దేవుడు వారి ద్వారా జరిగించులాగున, నిజమే గొప్ప సాక్ష్యం వారిది. దేవుడు వారిని స్వస్థపరిచి బలపరిచి దేవుని యొక్క సాక్షిగా వారిని వాడుకున్న విధానం బట్టి దేవదేవునికి మహిమ గాక. దయచేసి దైవ సేవకుల యొక్క పరిచర్య కోసం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు ఇంకా వారిని ఉన్నతమైనటువంటి